వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ మీద డార్క్ ఎనర్జీ చేసిన వ్యక్తి చేయమని చెప్పిన వ్యక్తికి ఏమని చెప్పాడు అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను మీ సరౌండింగ్స్ ఎనర్జీస్ చేస్తానండి. ఓకేనా? చెప్పండి ఏంజిల్స్, ఏమని చెప్పారు? ఏమని చెప్పారు? చెప్పండి ఏంజిల్స్. మన కలెక్టివ్ మీద డార్క్ ఎనర్జీ చేసిన వ్యక్తి ఏమని చెప్పారు? ఒక ఓల్డ్ పర్సన్ అండి. టోపీ పెట్టుకొని ఉంటారు. మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకొని అతని దగ్గరికి వెళ్ళారంట. అయితే అతని దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టడానికి దారి లేదు. తను చేసింది మీ మీద పని చేయట్లేదు. వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది. ఇలాంటివి తీసుకొని రావద్దు అని చెప్పారండి. చేసినందుకు తనకైపోయింది వెనక్కి. తను ఇప్పుడు రోగంతో బాధపడుతున్నాడు. మళ్ళీ రావద్దు, అవకాశం లేదు, వాళ్ళ మీద ఏమీ చేయడానికి అవకాశం లేదు, రావద్దు మళ్ళీ అని చెప్పారండి మీ ఫ్యామిలీ పర్సన్కి. ఆ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు, ఆ అబ్బాయి జోలికి వెళ్ళొద్దు అని చెప్పారండి. మీరేమీ చేయలేరు, వాళ్ళకి డివైన్ ప్రొటెక్షన్ ఉంది. వాళ్ళని కట్ చేయలేరు, వాళ్ళ పాత్ని మార్చలేరు, వాళ్ళ రూట్కి దాటం వెళ్ళలేరు. వాళ్ళకి వచ్చేది ఏది కూడా మీరు ఇలాంటి పనుల ద్వారా ఆపలేరు అని చెప్పారండి. వాళ్ళు అనుకుంది ఏది కూడా జరగదు అని డివైన్ చెప్తున్నారండి. కట్ చేసేసారు మెయిన్ గాడ్. ఏది జరగదు మీ విషయంలో, ఏది జరగదు. వాళ్ళు అనుకుంది ఏది జరగదు, జరగనివ్వను. నేను వాళ్ళని మీ దాకా రానివ్వను. నేను కట్ చేసేస్తాను వాళ్ళని. ఆగ మేఘాల మీద వాళ్ళు రాలేరు. వాళ్ళ రూట్ మార్చుకుంటే మంచిది అని చెప్తున్నారండి. స్ట్రాంగ్గా తలకిందులైపోయారంట వాళ్ళ పనిలో. అవకాశాలు ఏ రకంగా కూడా ఇవ్వలేదండి మీ డివైన్ వాళ్ళకి. ఏ రకంగా కూడా అవకాశమే లేదు. మిమ్మల్ని బాధ పెట్టడానికి అవకాశం లేదండి. మనీ రొటేషన్ చేస్తున్నారు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి. టోపీ పర్సన్ న్యూ బిగినింగ్ అండి ఈరోజు మిమ్మల్ని తప్పించడానికి. కానీ ఏమైంది అంటే మీ పని ఆపలేదు. అండ్ యాజ్ యూజువల్ మీ పని మీరు చేసుకుంటున్నారు, మీ పూజ మీరు చేసుకుంటున్నారు, మీ దేవుడికి మీరు దండం పెట్టుకుంటున్నారు, అండ్ మీ పని మీరు కంటిన్యూ చేస్తున్నారు. మీ దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. మీరు అలా మీ దారిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరూ కూడా మిమ్మల్ని ఆపలేరు. చేసిన వ్యక్తి అనారోగ్య పాలయ్యాడంట. చేపించిన వ్యక్తి కింద పడ్డాడు, జారి పడ్డాడు. బండి మెంచో మెట్లు మెంచో జారి పడ్డాడు. మీరు చేస్తున్న పనులకి దారి లేదండి. మీరు చేస్తున్న పనులకి అడ్డు రావడానికి వాళ్ళకి ఏ రకంగా దారి లేదు. వాళ్ళు ఏ రకంగా కూడా మీకు ఇంజస్టిస్ చేయలేరండి. మీకు జరగాలి, మీకు రావాలి అని రాసిపెట్టున్న దాన్ని వాళ్ళు ఆపలేరు అని ఏంజల్స్ చెప్తున్నారండి. ముందుగా ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక పర్సన్ ప్రాక్టీషనర్ తను ఏం చెప్పారంటే, రావద్దు, వీళ్ళ విషయంలో నా దగ్గరికి ఇంకా రావద్దు, నేను చేసింది వాళ్ళ మీద పని చేయట్లేదు, వాళ్ళని ఎవరో కాపాడుతున్నారు అని చెప్పారంట. మీరు ఈ విషయంలో ఏం చెప్తున్నారు ఏంజెల్ మన కలెక్టివ్కి? ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగటివిటీ. యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్. అండ్ మీరు ఎవరు అని తెలిసిన తర్వాత తెలుసుకొని అక్కడికి వదిలేయండి వాళ్ళని, ఆ మనుషుల్ని, ఆ ప్రవర్తనని. మళ్ళీ రిపీట్ చేసుకోవద్దు. ఇలాంటి వాళ్ళు కథని వాళ్ళు కావాలని మీ దగ్గరకు వచ్చి డైరెక్ట్గా మాట్లాడడమో, మీ పక్కన కూర్చొని ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయడమో లాంటివి చేస్తూ ఉంటారంట. వాళ్ళని తెలుసు కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టేయండి. ఓకేనా? మీరు ఏదైతే డ్రీమ్ ఏదైతే అనుకున్నారో, ఏదైతే మీ జీవితంలో సాధించాలనుకున్నారో దానికి మీరు చాలా దగ్గరలో ఉన్నారు. సో దాని మీద ఫోకస్ చేయండి. ఓకేనా? మీ గోల్ మీద మీరు ఫోకస్ చేయండి.
అండ్ మీరు చేస్తున్న పనిలో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి అని చెప్తున్నారండి. అండ్ డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. మీరు వెళ్తున్న దారిలో ఎవరు కూడా మిమ్మల్ని వెనక్కి లాగడానికి వీలు లేదు. మన వెనుకున్న వాళ్ళని మిమ్మల్ని వెనక్కి లాగుతున్నారని తెలిసినప్పుడు వాళ్ళ మాటలు వినొద్దు. బీ బోల్డ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి, బోల్డ్గా ఉండండి, ముక్కుసూటిగా ఉండండి. అలాగని వాళ్ళని వెంటనే అనమని చెప్పట్లేదు, బట్ మీకు తెలుసు కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళని. సో ఇంకా వినొద్దు వాళ్ళ మాటలు. ఫస్ట్ మూవ్ అయిపోండి. ఇంకా వాళ్ళకి వచ్చి మాట్లాడారు, అయిపోయిందా, ఓకే డన్ లోపల అనుకొని మీ పని మీరు చేసుకోండి. లేదా లోపల వాళ్ళతో ఏదైనా మాట్లాడుతుంటే మీకు నచ్చిన దేవుని నామమో స్తోత్రమో చదువుకోవడమో, లేదంటే నార్మల్గా వినడమో, మామూలుగా ఎలాంటి ఆలోచన లేకుండా మామూలుగా వినేసి అక్కడికి వదిలేసి మీ పని మీరు చేసుకోండి, ఓకేనా. ఎందుకంటే వీళ్ళు మీ చుట్టూ ఉన్న వాళ్ళే, మీతో డైలీ మాట్లాడే వాళ్ళే. ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్, కంగ్రాచులేషన్స్. మీ లైఫ్లో న్యూ స్టార్ట్ అనేది వస్తుందంటండి త్వరలోనే. అండ్ విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్కాస్ట్. ఒకదాని తర్వాత ఒక విన్నింగ్ అనేది ఉంటుందంట. సో మీరు అసలు దేని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ గ్రాటిట్యూడ్ చూపించండి మీ దేవుళ్ళకి. వాళ్ళు ఎవరు కూడా మీ దాకా ఇది రానివ్వట్లేదు. అండ్ ఒక విన్నింగ్ తర్వాత ఇంకో విన్నింగ్, విన్ తర్వాత విన్ తర్వాత విన్, అలాగా ఒకదాని తర్వాత ఒకటి మీకు జస్టిస్ చేస్తాను. ఇప్పటి వరకు మీరు లైఫ్లో కోల్పోయిన ప్రతిదీ కూడా మీకు తిరిగిస్తాను. ఎక్కడ తొక్కేశారో అక్కడే నిలబెడతారు అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు. టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్. మీరు వర్క్ చేస్తున్న పనులు రెగ్యులర్గా అదే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారంట. లేదంటే ఏదైనా వాచ్ చేస్తే అదే కంటిన్యూగా వాచ్ చేస్తూ వెళ్తున్నారంట. సో అలా కాకుండా కొంచెం టైం తీసుకోండి, బ్రేక్ తీసుకోండి. చేస్తున్న పనిలో టైమర్ పెట్టుకొని తర్వాత కొంచెం వాటర్ తాగడమో, లెగ్స్ 2 minutes అటు ఇటు వాక్ చేయడమో లాంటివి చేయండి, ఓకేనా. తర్వాత మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం కొంచెం బ్రేక్ ఇస్తూ అలా చేయిస్తూ ఉండండి. మీకు ఎక్కువగా స్ట్రెస్ అనిపించదు, అలసటగా అనిపించదు అని చెప్తున్నారండి. కొత్తగా సలాడ్స్ చేసుకోవడం, జ్యూస్ తాగడం, లేదంటే లెమన్ జ్యూస్ తాగటం, ఇలాంటివి చేస్తూ ఉండండి. వీలైతే అంబలు తాగండి. వర్క్ త్రో యువర్ ఫియర్స్. మీరు ఏదైతే చేయగలనో లేదని డౌట్ అనుకుంటున్నారో దాని మీద వర్క్ చేయండి. మనం అనుకుంటే చేయలేనిది ఏది ఉండదు, ఓకేనా. దేన్నైనా మనం ఓవర్కమ్ చేసేయగలము అని చెప్తున్నారండి. సరెండర్ టు ద డివైన్. మీ కంట్రోల్లో లేని దాని గురించి మీరు ఆలోచించొద్దు, డివైన్కి సరెండర్ చేసేయండి. దేవుడా, ఈ పర్సన్ నా విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నాడు, వారిని నువ్వే చూసుకో, నాకు దారిని చూపించు, నా దారికి అడ్డు రాకుండా చెయ్యి అని చెప్పేసి మీ పని అంటే మీరు చేసుకోండి, ఓకేనా. సరెండర్ టు ద డివైన్. మీ కంట్రోల్లో ఏది లేని దాన్ని, మీ కంట్రోల్లో లేనిది ఏదైనా సరే దానికి డివైన్కి అప్పచెప్పేసి మీ పని చూసుకోండి, వాళ్ళని నేను చూసుకుంటాను అని డివైన్ చెప్తున్నారండి, ఓకేనా. ఈ స్టార్టింగ్లోనే మున్గాడు చెప్పారు, రిలీజ్ ద నెగిటివిటీ అన్నారు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు పర్సన్స్ అయినా పరిస్థితులనైనా సరే నాకు అప్పచెప్పే, వాళ్ళని నేను చూసుకుంటాను అని చెప్తున్నారండి, ఓకేనా. ఆ పర్సన్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ డివైన్కి చెప్పేసి దాన్ని అక్కడికి వదిలేసి, ఓకే నా దేవుడికి చెప్పేశాను అనుకుని మీరు ఏదైతే పని చేసుకుంటున్నారో అది కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. మీ మీద మీరు వర్క్ చేయండి, మిమ్మల్ని మీరు ఇంకా సెల్ఫ్ ఇంప్రూవ్ చేసుకోండి, కాన్ఫిడెన్స్ని పెంచుకోండి, స్కిల్స్ని పెంచుకోండి అని చెప్తున్నారండి, ఓకేనా. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఉన్నాయండి, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.